తూర్పు దిశలో నా వెనుక చంద్రుడు ఉదయిస్తున్నాడు. పై ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. నిద్రపోతున్న గ్రామాలమీద ఎత్తులో ఒంటరిగా ఎగురుతూ ఉండటం నాకు ఆనందంగా అనిపించింది. నేను నా పాత డకోటా విమానాన్ని ఫ్రాన్స్ మీదుగా ఇంగ్లాండ్కి తీసుకెళ్తున్నాను. నా సెలవుల గురించి ఆలోచిస్తూ నా కుటుంబాన్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. నేను నా గడియారం చూశాను. ఉదయం 1:30 అయ్యింది. త్వరలో ప్యారిస్ కంట్రోల్కి కాల్ చేయాలి అనుకున్నాను. విమానం ముందు భాగం దాటి కింద చూసినప్పుడు నా ముందు ఒక పెద్ద నగరపు లైట్లు కనిపించాయి. నేను రేడియో ఆన్ చేసి ఇలా చెప్పాను: ప్యారిస్ కంట్రోల్, డకోటా DS-088 మాట్లాడుతున్నాను. వినిపిస్తున్నదా? నేను ఇంగ్లాండ్కి వెళ్తున్నాను. ఓవర్. రేడియోలో వెంటనే సమాధానం వచ్చింది: DS-088 వినిపిస్తోంది. ఇప్పుడు 12 డిగ్రీలు పడమర వైపు తిరగండి. ఓవర్. నేను మ్యాప్, కంపాస్ చూసి 2వ మరియు చివరి ఇంధన ట్యాంకుకి మార్చి విమానాన్ని 12 డిగ్రీలు పడమర వైపు తిప్పాను. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి చేరుకుంటాను అనుకున్నాను. మంచి పెద్ద ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. అన్నీ బాగా జరుగుతున్నాయి. ప్రయాణం సులభంగా ఉంది. ప్యారిస్ నా వెనుక సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నేను మేఘాలను చూశాను. అవి తుఫాను మేఘాలు. చాలా పెద్దవి. అవి నల్ల కొండలులాగా నా ముందే నిలబడి ఉన్నట్టు కనిపించాయి. వాటిమీదుగా ఎగరాలని నాకు తెలుసు. ఉత్తరం లేదా దక్షిణం వైపు తిరిగి వెళ్లడానికి సరిపడా ఇంధనం కూడా లేదు. ప్యారిస్కి తిరిగి వెళ్ళాలి అనిపించింది. కాని నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. ఆ బ్రేక్ఫాస్ట్ కావాలి. రిస్క్ తీసుకుందాం అనుకుని ఆ పాత డకోటా విమానాన్ని నేరుగా తుఫానులోకి నడిపాను. మేఘాల లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా చుట్టూ అంతా చీకటైపోయింది. విమానం బయట ఏమీ కనిపించలేదు. పాత విమానం గాలిలో ఊగుతూ తిరుగుతూ ఉంది. నేను కంపాస్ చూశాను. అది తిరుగుతూనే ఉంది. అది పనిచేయడం ఆపేసింది. ఇతర పరికరాలు కూడా ఒక్కసారిగా పనిచేయలేదు. నేను రేడియో ప్రయత్నించాను. ప్యారిస్ కంట్రోల్, వినిపిస్తున్నదా? ఏ సమాధానం లేదు. రేడియో కూడా పనిచేయలేదు. నాకు రేడియో లేదు, కంపాస్ లేదు. నేను ఎక్కడున్నానో కూడా తెలియదు. నేను తుఫానులో దారి తప్పిపోయాను. అప్పుడు ఆ నల్ల మేఘాల్లో నా దగ్గరగా ఇంకో విమానం కనిపించింది. దానికి లైట్లు లేవు, కాని అది నా పక్కనే ఎగురుతోంది. పైలట్ ముఖం కూడా నాకు కనిపించింది. నేను చాలా సంతోషపడ్డాను. అతను తన చేతిని ఎత్తి సూచించాడు. నా వెంట రా అని చెప్పినట్టుంది. నేను దారి తప్పిపోయానని అతనికి తెలుసు. నన్ను సహాయం చేస్తున్నాడు అనుకున్నాను. అతను తన విమానాన్ని నెమ్మదిగా ఉత్తరం వైపు తిప్పాడు, నేను సులభంగా వెంబడించడానికి. నేను ఆ విచిత్రమైన విమానం వెనకాల చిన్నపిల్లలాగా వెళ్లాను. అరగంట తర్వాత కూడా ఆ నల్ల విమానం నా ముందే ఉంది. ఇప్పుడు నా విమానంలో మిగిలిన ఇంధనం 5 లేదా 10 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. నాకు మళ్లీ భయం మొదలైంది. అప్పుడతను కిందకి దిగడం ప్రారంభించాడు. నేను కూడా అతని వెంట వెళ్లాను. ఒక్కసారిగా మేఘాల బయటికి వచ్చాను. నా ముందుకు 2 పొడవైన లైట్లు కనిపించాయి. అది రన్వే, ఎయిర్పోర్ట్. నేను సురక్షితంగా ఉన్నాను. ఆ నల్ల విమానం కోసం వెనక్కి చూశాను. కాని ఆకాశం ఖాళీగా ఉంది. అది ఎక్కడా కనిపించలేదు. నేను విమానం ల్యాండ్ చేశాను. కంట్రోల్ టవర్ దగ్గర దిగిపోయి బయటికి వచ్చాను. కంట్రోల్ సెంటర్లో ఉన్న మహిళను నేను ఎక్కడున్నానో ఇంకో పైలట్ ఎవరో అడగడానికి వెళ్లాను. అతనికి ధన్యవాదాలు చెప్పాలి అనిపించింది. ఆమె ఆశ్చర్యంగా చూసి నవ్వింది. ఇంకో విమానమా? ఈ తుఫానులో? ఈ రాత్రి ఇంకో విమానం లేదు. రాడార్లో మీ విమానం మాత్రమే. అయితే కంపాస్ లేకుండా, రేడియో లేకుండా, ఇంధనం కూడా లేకుండా నన్ను సురక్షితంగా తీసుకువచ్చింది ఎవరు? ఆ నల్ల విమానంలో ఉన్న పైలట్ ఎవరు?